వెల్కమ్ టు వర్తి యార్డ్స్ అండి. మనం చూడబోయే సైట్ వచ్చేసి 2 ఎకరాల సైట్ అండి. రెడ్డిస్ ప్రాపర్టీ. చాలా బాగుంటుంది సైటు. 4 మూలలు, రెడ్ సాయిల్, స్క్వేర్ బిట్ ఉంటుందండి. ఈ కన్ను కనిపిస్తుంది చూడండి. ఈ కన్ను నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం చుట్టూ బౌండరీస్ ఉంటాయి. ఆ వెనకాల గ్రేప్స్ తోట అండి. ఒక 60 ఎకరాల మా గ్రేప్స్ తోట ఉంటుంది. ఆ తోట ముందుదే ఇది. తోటనేమో బ్యాక్ సైడు, ఇదేమో ముందు సైడు. ఇది 30 ఫీట్ల దారితోని నక్షబాట్ అండి. విలేజ్ టు విలేజ్ కనెక్టెడ్ రోడ్డు. ఇది 30 ఫీట్ల రోడ్డు ఉంటుందండి. ఇది ఎగ్జాక్ట్లీ 2 ఎకరాల సైట్ అండి. మంచి స్క్వేర్ బిట్టు, రెడ్ సాయిల్, రెడ్డిస్ ప్రాపర్టీ అండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ వచ్చేసి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. ల్యాండ్ వరకు మనకు రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. మంచి స్క్వేర్ బిట్టు, 4 మూలలు, ఎగ్జాక్ట్లీ 4 మూలల సైట్ ఉంటుంది. మనకు 3 కిలోమీటర్ డిస్టెన్సు 3 కిలోమీటర్ వరకు డాంబర్ రోడ్ ఉంటుందండి. అక్కడ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఈ మట్టి రోడ్ 30 ఫీట్ల దారి ఉంటుంది. పెద్ద రోడ్ అండి. బిట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి. రెడ్డిస్ ప్రాపర్టీ పూర్తిగా రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. ఫామ్ హౌస్కి అయితే ఎక్సలెంట్ పనిచేస్తుందండి. ఫేసింగ్ కూడా మనకు వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ల్యాండ్కి. వెనకాల చూసుకున్నట్టయితే ఆ వెనకాలది గ్రేప్స్ తోట అండి. ఒక 60 ఎకరాల వెంచర్లో గ్రేప్స్ ఉంటాయి ఇక్కడ. గ్రేప్స్ తోట వెనకాలది. బిట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓన్లీ ఎకరానికి వచ్చేసి మనకు 55 lakhs చెప్తున్నారు. 55 లక్షలు చెప్తున్నారండి. ఇది బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. మన హైవేకి కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందండి. 3 కిలోమీటర్ల డిస్టెన్స్ డాంబర్ రోడ్ ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ మట్టి రోడ్ ఉంటుంది. మట్టి రోడ్ కూడా 30 ఫీట్లతో 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. పెద్ద రోడ్డు. మనకు లోపలికి ట్రక్కులు లాంటివి కూడా, పెద్ద బండ్లు కూడా రావచ్చు. మంచి స్క్వేర్ బిట్టు. ఫేసింగ్ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. వెనకాల చూసుకున్నట్టయితే 60 ఎకరాల గ్రేప్స్ తోట అండి. అది 60 ఎకరాల వెంచర్లో గ్రేప్స్ వడ్డిస్తారు. గ్రేప్స్ తోట కూడా చాలా పెద్దగా ఉంటుంది. అది లోపల అన్ని ఫామ్ హౌజులు లాంటివి ఉన్నాయి. ఫామ్ హౌజులు, గోడౌన్స్, గ్రేప్స్కి సంబంధించిన. బిట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. రెడ్డిస్ ప్రాపర్టీ అండి. ఇది మనకు డాక్యుమెంట్ పరంగా చూసుకున్నా కానీ ఎవ్రీథింగ్ క్లియర్ డాక్యుమెంట్ ఉంటాయండి. మనకు ఎకరానికి వచ్చేసి 55 లక్షలు చెప్తున్నాడు. రైతు దగ్గరనే ఉందండి సైటు. కూర్చుంటే రేటు కూడా నెగోషియబుల్ ఉంటుంది, తగ్గుతుందండి. హైవేకి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ల్యాండ్. ఇది మనకు కొమరవెల్లి మండల్ కిందకి వస్తుందండి ల్యాండ్. మనకు ఇక్కడ నుండి షామీర్పేట్ ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది షామీర్పేట. జేబీఎస్ వస్తే 80 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. జేబీఎస్ ఇక్కడికి. బిట్ అంటే చాలా బాగుంటుంది బిట్టు. మంచి స్క్వేర్ బిట్టు, 4 మూలలు ఉంటుంది. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. ఫేసింగ్ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లే ఉంటుంది. ల్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.